పురపాలికల్లో రాజకీయం జోరందుకుంటోంది. బరిలో నిలిచిన అభ్యర్థులంతా ప్రచార జోరు పెంచారు. మరో 5 రోజులే మిగిలి ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా ఎన్నికల సందడితో పట్టణాల్లో కోలాహలం మిన్నంటుతోంది. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యమయ్యే అవకాశం, నలుగురిలో గుర్తింపు, అభివృద్ధి పనులు చేపట్టే భాగ్యం, ఇవన్నీ కౌన్సిలర్, కార్పొరేటర్ పదవికి కలిసొచ్చే అంశాలు. ఎంతో మంది నేతల రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలు కావడంతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు తీవ్ర పోటీ నెలకొంది. దీంతో వార్డుల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు సైతం రంగంలోకి దిగారు. పోరులో నిలవడమే కాకుండా గెలవాలనే లక్ష్యంతో అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వీరికి మద్దతుగా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వార్డుల వారీగా తమ పార్టీకి చెందిన అభ్యర్థుల్ని గెలిపించాలని ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ అగ్రనేతలు ప్రచారంపై ఫోకస్ పెంచాయి. వార్డుల్లో మంది మార్బలంతో నాయకులు, కార్యకర్తలు ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుంటూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు పలువురిని తమ పార్టీల్లో చేర్చుకుంటూనే ఇతర ఓటర్లను ఆకట్టుకునేలా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. తీవ్రమైన పోటీలోనూ బీఫారం దక్కించుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు ఓటర్ల మనసు గెలిచేలా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. గెలుపే లక్ష్యంగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతూ ఉండటంతో అభ్యర్థులు పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే గడుపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వార్డుల్లో ఇంటింటికి వెళ్లి పరిచయం చేసుకుని ఆశీర్వదించాలని కోరుతున్నారు. తమను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రజల్ని ఆకట్టుకునేలా ఒకరికి మించి మరొకరు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్య గడుపుతున్నారు. టిఫిన్ మొదలుకుని రాత్రి భోజనం వరకు ప్రజలతోనే కానిస్తున్నారు. ప్రచారంలో అభ్యర్థులు వారి కుటుంబాల సమేతంగా పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. ఇంటిల్లిపాది తలో దారిలో ఇంటింటికి వెళుతూ ఓటర్లను కలుస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ విపరీతమైన పోటీ ఉన్నందున గెలుపే లక్ష్యంగా ఎవరికి వారే పురపోరులో తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కాలనీ సంఘాలు, కుల సంఘాలు, మహిళలు, యువతే లక్ష్యంగా ఓట్ల వేట సాగిస్తున్నారు. మీరు అడిగినవన్నీ చేస్తాం, మాకే ఓటేయండంటూ పోటీదారులు వివిధ సంఘాల వద్దకు వెళ్తున్నారు. తన సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గాల పెద్దల వద్దకు వెళ్లి పోటీ చేసే విషయాన్ని వివరించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సంఘంలోని సభ్యుల ఓట్లన్నీ పడేలా చూడాలని మంత్రాంగం నడుపుతున్నారు. ఇందుకు తగిన ప్రతిఫలం అందజేస్తామని హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే పలు పురపాలికల్లో పోటీదారులు ఆయా సంఘాల పెద్దలతో బేరాలను మొదలుపెట్టారు. కుల సంఘాలకు కావాల్సినవి ఇస్తామని భరోసా ఇస్తున్నారు. ఓటుకి ఇంత అని ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నగర, పురపాలికల్లో ఎన్నికల్లో గెలవాలంటే కొన్ని సామాజిక వర్గాల ఓట్లే కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. యువతను దావత్లతో తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువైపు మొగ్గు చూపకుండా ఉండే తటస్థ ఓటర్ల మనసుని సైతం గెలిచేలా వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఎవరు చెబితే ఆ ఓటరు కుటుంబం తమ వైపు మళ్లుతుందో తెలుసుకుని వారితో చర్చిస్తున్నారు. ఓసారి తమకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. రాజకీయ ఆర్భాటాలకు దూరంగా ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు, విభిన్న రంగాల్లో ఉన్న కుటుంబాల ఓట్లకు గాలం వేసేలా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంలో కుటుంబ సభ్యులు, బంధువుల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. ప్రతి ఇంటికి ప్రచారం చేరేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమనే గెలిపించాలంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.